స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పెళ్లి 6వ భాగం. ఇక్కడ ఉండాలంటే మేం చెప్పినట్టు వింటూ నోరు మూసుకొని పడుండాలి. అప్పుడే బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన మనోజ్ ఆ దృశ్యం చూస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు వసుదని అలా కొడుతున్నారు? ఓరే నాన్న, ఇది ఆడవాళ్ళ గొడవలు. ఇలాంటి వాటిల్లో మగవాళ్ళు తలదొరచకూడదు. నువ్వు లోపలికెళ్ళు. అది కాదమ్మా. లోపలికి వెళ్ళమని చెప్పానా? మనోజ్ ఏమీ మాట్లాడకుండా అమ్మ మాటకి ఎదురు చెప్పలేక అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి, మీ అమ్మ నన్ను కొట్టి తిడుతూ ఉంటే అలా పట్టనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి? కనీసం అడ్డుపడరా? కారణం ఏంటని మాట మాత్రం అడగరా? నేను మీ భార్యనన్న సంగతి మర్చిపోయారా? అమ్మా, వసుద కొట్టేంత తప్పేం చేసిందమ్మా? ఊరికే ఎందుకు కొడతాన్రా? నీ పెళ్ళం నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. నన్ను ఎన్నేసి మాటలంటుందో. అవునరా తమ్ముడు, నేను ఇంటికి పట్టిన శనినంట. మా ఇంట్లో ఉండొద్దు, నీ ఇంటికి నువ్వు పో, లేకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తా అంటుంది. నిన్నగాక మొన్నొచ్చిందో లేదో, అప్పుడే పెత్తనం కావాలంట. వయసు అయిపోయిన ముసలిదానివి ఒక ముద్ద తిని మూలన పడుండు, నీకెందుకు ఇంటి పత్తనం? ఇంకా ఎన్నెన్నో మాటలంది. అంత అబద్ధం అండి, నేనలా అనలేదు. అమ్మా, తను అనలేదు అంటుంది కదా. ఒరే నాన్న, నువ్వు అమాయకుడివి, నీకివేమీ తెలీదు. ఇది నీకు అబద్ధం చెబుతుంది. అసలు నీ భార్య ఏ రోజు కూడా అత్తగారినన్న గౌరవం నాకు ఇవ్వకపోయినా ఈ ఇంటికి కోడలుగా మేమంతా ఎంత అభిమానిస్తాం గాని ఇదలా నడుచుకుంటుందా? అయినా అదేమనకపోతే దాని జోలికి అసలు మేమెందుకు పోతాంరా చెప్పు. అవును, అది నిజమే కదా వసుదా. నువ్వేమీ అనకుండా వాళ్ళ ఊరికే అలా ఎందుకు చేస్తారు చెప్పు? మా వాళ్ళని నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళలాంటి వాళ్ళు కాదు. అంటే నేనెలాంటి దాన్నో నా గురించి మాత్రం మీకు తెలీదా? నీ గురించి తెలీదని నేను చెప్పట్లేదు వసుదా. మా వాళ్ళు తప్పు చేయరు అంటున్నాను, అంతే. అంటే తప్పు నాదే అంటున్నారా? నీదే అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ తెలుసో తెలియకో పొరపాటు చేసుండొచ్చు. తెలుసుకొని సరిదిద్దుకుంటే ఏ గొడవ ఉండదు అంటున్నాను. పొరపాటు నాదై ఉంటుందని మీరు చూడకుండా ఎలా చెప్తారండి? పొరపాటున్నా లేకుండా మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు ఉంటే ఏ గొడవ ఉండదు కదా వసుదా. ఒరే నాన్న, దీనికి సమాధానం చెప్పడం నీ వల్ల కాదు గాని దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికెళ్ళరా. తల్లి మాటని కాదనలేక మనోజ్ లోపలికి వెళ్ళిపోవటంతో వసుధ మనసు చాలా బాధపడుతుంది. చూశావుగా, నా కొడుకు నా మాటని కాదని ఎదురు మాట్లాడ్డు. నువ్వు కూడా నోరు మూసుకొని పడుంటే హాయిగా సంసారం చేసుకుంటావు. లేదంటే నా కొడుకు చేత విడాకులిప్పించి వాడికి ఇంకో పెళ్లి చేస్తాను. జాగ్రత్త. అసలు నీకు విశ్వాసం లేదు. మా అంతస్తుకి తగ్గ సంబంధం మీది కాకపోయినా నేనే పట్టుబట్టి మరీ మా అమ్మను ఒప్పించి ఈ పెళ్లి జరిపించాను. లేకపోతే నువ్వు ఎక్కడుండేదానివో. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉండేదాన్ని. నాకు తగ్గ సంబంధం నాకొచ్చేది. చూసావా దీని పొగరో? ఇంకా దీంతో మనకి మాటలేంటి? బయటికి నెట్టి తలిపేవే కల్పన. రాత్రంతా బయటే ఉంటే బుద్ధి వస్తుంది అని భానుమతి అనటంతో వసుధని బయటకు నెట్టి తలుపేస్తుంది కల్పన. ఇదంతా మేడపై నుండి చూస్తున్న మనోజ్కి కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అదేంటమ్మా, వసుధ తప్పు చేస్తే చేసుండొచ్చు కానీ ఇంత రాత్రివేళ బయటలా ఉంటుంది? ఒరే నాన్న, నువ్వు దాని మీద జాలి పడబాక. దానికి లోకువైపోతావు. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అని కొడుకు నోరు మూయించేస్తుంది భానుమతి. కోపంతో వసుధ రాత్రివేళ తన పుట్టింటికి వెళ్తుంది. కూతురుని చూసి కంగారు పడిపోయిన సుమిత్ర, ఏంటమ్మా ఈవేళప్పుడొచ్చో? ఏమైంది? మొహం ఏడ్చినట్టు పీక్కుబోయుంది. అసలేం జరిగింది తల్లి? జరిగిన విషయం తల్లిదండ్రులతో చెప్తుంది వసుధ. అది విన్న సుమిత్ర కోపంతో, నా కూతుర్ని ఒక్కదాని చేసి అలా చేస్తారా? పదవయ్యా, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. నువ్వు కూడా అమ్మాయిలాగా ఆవేశపడతావేంటే? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం అలా అంటున్నాం కాబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అప్పుడు కూడా అంతే. ఆమె కూతురు చేసిన తప్పుని మన అమ్మాయిపై వేసి మన దగ్గర పెద్ద రాద్ధాంతం చేసింది. చూడు సుమిత్ర, మనం కూడా పిల్లల్లాగా ఆవేశపడి ఎదురుబడి గొడవలు పెట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? వీళ్ళందరితో కాదు, ఒకసారి అల్లుడు గారితో మాట్లాడి చూద్దాం. అల్లుడు గారు తల్లి చాటు మనిషిలా ఉన్నాడు. భార్యను కూడా పట్టించుకోవాలి కదా. చూడవే, ఏ కొడుకైనా తల్లి మాటనే ఎక్కువగా నమ్ముతాడు. నిన్నగాక మొన్నొచ్చిన భార్య మాట కంటే కూడా తల్లి మాటకే గౌరవం ఇస్తాడు. ఎంతకే ఇప్పుడేం చేద్దామంటారు?
ఇలాంటి సమయంలో ఇలా పుట్టింటికి రాకూడదు తల్లి. సమస్య ఇంకా పెద్దదైపోతుంది. ఎలాగైనా అక్కడే ఉండి సమస్యని పరిష్కరించుకునే తెలివితేటలు నీకుండాలి. అంటే వాళ్ళు కొడుతున్నా సరే అక్కడే పడుండమంటారా ఏంటి నాన్నా? నా ఉద్దేశం అది కాదమ్మా. అయినా అసలు గొడవకి కారణం నువ్వు ఆమె కూతురు గురించి మాట్లాడడం వల్లే కదా. ఇక నుంచి ఆమె కూతురు గురించి పట్టించుకో మాకు. నీ పని నువ్వు చూసుకో. అప్పుడు మీ అత్తగారు నీ జోలికి రాదు కదా. చాలే, మీరు కూడా అలా అంటారేంటండి? అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? అలా ఊరుకుంటే రేపు దానికి గాని దాని పిల్లలకు గాని రూపాయి కూడా మిగలదు. తప్పుందని నేను అంటలేదే. మనమ్మాయి ఆ ఇంటికి కొత్త కోళ్ళు. కొన్నాళ్ళు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. నిదానంగా అల్లుడు గారి తెలుసుకుంటారు. బరువు మోసే ఆడికి ఈరోజు కాకపోతే రేపైనా అర్థం కాదా? అప్పుడు అతనే అక్కని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. ఈలోగా మనం ఎందుకు ఆవేశపడాలి? ఏమోనండి, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మంచి మనుషుల్లా అనిపించడం లేదు. అనవసరంగా అమ్మాయినిచ్చి మనం పొరపాటు పడ్డామేమో అనిపిస్తుంది. అంతా అయిపోయాక ఇప్పుడు అనుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సింది చూడాలి గాని. రేపెళ్ళి అమ్మాయి నా లత్తారింట్లో దిగబెట్టొద్దాం అని ఆ మరుసటి రోజు రమణయ్య, సుమిత్ర, వసుధని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. కాని ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న పక్కింటి లలితమ్మని పిలిచి అడుగుతుంది వసుధ. వసుదా, మీ మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని పట్నం తీసుకెళ్లారు. ఏమైంది పిన్ని మామయ్యకి? ఆ వివరాలు నాకు సరిగ్గా తెలీదమ్మా. కానీ పట్నంలో ఉన్న హర్ష హాస్పిటల్కి తీసుకెళ్లారని విన్నాను. హడావుడిగా రాత్రికి రాత్రే తీసుకెళ్లారు అని చెప్పటంతో ఆ ముగ్గురు హడావిడిగా హాస్పిటల్కి వెళ్తారు. కోడల్ని చూసి గయ్యమని లేస్తుంది భానుమతి. ఎందుకొచ్చావు? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా. వసుధ మౌనంగా తల వంచుకుంటుంది. క్షమించు చెల్లెమ్మ, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. నీ కూతురు వల్లనే నా మొగుడికి గుండెపోటొచ్చింది. జనార్దన్కి గుండెపోటొచ్చింది అని తెలియగానే రమణయ్య, సుమిత్ర, వసుధ ముగ్గురు షాక్ అవుతారు. అదేంటో దిన అలా అంటావు? అవును, నీ కూతురు ఏ ముహూర్తాన మా ఇంటికి వచ్చిందో గాని మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక గొడవ. పెద్దదానివి, ఈ ఒక్కసారికి సర్దుకుపో చెల్లెమ్మ. ఇంకోసారి ఇట్టా జరగదు. కుదరదు. నీ కూతుర్ని నీ ఇంటికి తీసుకుని పో. సర్లే పోనీ అమ్మా. మళ్ళీ తనే తిరిగొచ్చింది కదా. పాపం మావయ్య, అత్తయ్య గారు కూడా బ్రతిమలాడుతున్నారు కదా అని కొడుకు అనటంతో మరోపక్క భర్తకి ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఇంకేవీ మాట్లాడకుండా ఉంటుంది భానుమతి. కాని అక్కడే ఉన్న రాజేష్ కల్పన చెవిలో, చూసావా కల్పన, మీ తమ్ముడు పెళ్ళానికి ఎలా సపోర్ట్ బలుకుతున్నాడో? చూస్తున్నా. ఇలా అయితే ముందు ముందు మన పరిస్థితి కష్టమే. మీరేం భయపడకండి. దాన్ని ఇంట్లో నుండి ఎలా తరిమివేయాలో నాకు బాగా తెలుసు. సరైన సమయం చూసి మాస్టర్ ప్లాన్ వేస్తాను. వసుదా, నువ్వు మన ఇంటికెళ్ళు. మేం సాయంత్రం నాన్నని డిశ్చార్జ్ చేశాక తీసుకొస్తాం. అలాగేనండి. రమణయ్య, సుమిత్ర వియ్యంకుణ్ణి పలకరించి కూతుర్ని వాళ్ళ అత్తింట్లో వదిలేసి తమ ఊరికి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం జనార్దన్ని ఇంటికి తీసుకొస్తారు. గదిలో ఒంటరిగా పడుకుని ఉన్న జనార్దన్ని పలకరించటానికి వసుధ వస్తుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగానే ఉందమ్మా వసుధ. నన్ను క్షమించండి మామయ్య గారు, ఇదంతా నా వల్లే జరిగింది. అయ్యో, ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. మీ అత్తయ్య వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. అయినా నువ్వేమీ కంగారు పడకమ్మా. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అలాగే మామయ్య గారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. మరల హఠాత్తుగా రెండోసారి గుండెపోటు రావటంతో ఈసారి జనార్దన్ చనిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా భానుమతి కొడుకు మనోజ్తో ఇలా అంటుంది. ఓరే నాన్న, మనింటికి ఏదో పీడ పట్టిందనిపిస్తుందిరా. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, మీ నాన్నగారు అనుకోకుండా చనిపోవడం. ఒకసారి ఎవరైనా స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తే బాగుంటుందనిపిస్తుంది. అలాగే అమ్మా. అమ్మా, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మహిమలు గలవారమ్మా. ఆయన చెప్పారంటే ఏదైనా నిజం కావాల్సిందే. అవునవును, ఒకసారి నా విషయంలో కూడా ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన మాటకి తిరుగులేదు అత్తయ్య గారు. అయితే ఆలస్యం ఎందుకు, ఆయన దగ్గరికి వెళదాం అని అందరూ కలిసి ఆ స్వామీజీ దగ్గరకు బయలుదేరి వెళ్తారు. అమ్మా, మీరిక్కడే ఉండండి. నేను పిలిచినప్పుడు లోపలికి రండి. అందరం ఒకేసారి వెళ్తే స్వామీజీ గారి ప్రశాంతతకి ఇబ్బంది కలుగుతుంది
అని కల్పన ఒక్కతే లోపలికి వెళ్తుంది. వాస్తవానికి అతనొక దొంగ స్వామీజీ. కావాలనే కల్పన అతని దగ్గరకు తీసుకొస్తుంది భానుమతిని, మనోజ్ని. చూడు స్వామి, నేను చెప్పమన్నట్టే మీరు మా వాళ్ళకి చెప్తే మీకు అడిగినంత డబ్బు ఇస్తాను. అలాగే చెప్తాను. కల్పన స్వామీజీ చెవిలో వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తుంది. సరే, అలాగే వాళ్ళని లోపలికి పిలవండి. భానుమతి, మనోజ్, కల్పన, రాజేష్ అందరూ స్వామీజీ ముందు కూర్చుంటారు. స్వామి, ఒక సహాయం కోరొచ్చాం. మీరే మాకు దారి చూపించాలి. మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి అని వాళ్ళింట్లో జరిగింది జరిగినట్టుగా ఆమెకు చెప్తాడు. అవును స్వామీజీ, మీరు చెప్పిందంతా నిజమే. ఇదంతా మీకెలా తెలుసు? స్వామీజీ గారు తన దివ్య దృష్టితో చూసి ఇదంతా మనకి చెప్పారమ్మా. దివ్య దృష్ట్యా నా బోందా? అదే ఉంటే నేనిక్కడెందుకుంటాను? నీ కూతురే మొత్తం చెప్పింది. అయితే మా సమస్య ఏమిటో మీకు తెలిసిందిగా, పరిష్కార మార్గం కూడా చూపించండి స్వామి. చూడండమ్మా, మీ ఇంట్లో జరిగే అనర్థాలన్నింటికీ కారణం మీ కోడలు. ఆమె జాతకం రీత్యా మీకలా జరుగుతుంది. అంతేకాదు, ఆమె ఇంకొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉంటే అత్తగారికి కూడా ప్రాణాపాయమే. స్వామీజీ మాటలకి భానుమతి భయపడిపోతుంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటో సెలవివ్వండి స్వామి. చూడండమ్మా, దేవీ ఉపాసకులమైన మేము ఓ రకంగా ఓ ఆడపిల్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోమని పరిష్కారం చెప్పటం సబబు కాదు. కానీ ఆమె జాతకరీత్యా మీ కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సొస్తుందని నేను చెప్పాల్సొస్తుంది. మీరు ఆమెను ఒప్పించిగాని లేదా ఆమెతో విడాకులు ఇప్పించిగాని మీ అబ్బాయికి మరొక వివాహం జరిపించాలి. అప్పుడు మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కల్పన చెప్పమన్నట్టుగానే అబద్ధాలు చెప్తాడు ఆ దొంగస్వామి. ఒక్కసారిగా ఆ మాటలు విన్న మనోజ్ షాక్ అవుతాడు. అలా కాకుండా ఇంకో మార్గమేమీ లేదా స్వామి? ఏదైనా హోమం గాని పూజ గాని జరిపిస్తే ఈ సమస్య తొలగిపోయే అవకాశం లేదా? లేదు నాయనా, ఉంటే నేనే చెప్పేవాని గదా. ఇది ఒక్కటే మార్గం. ఇక మీరు వెళ్ళండి, మాకు పూజకు సమయం అయింది. ఇక అక్కడి నుంచి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. చూసారా ఎలాంటి ప్లాన్ వేశాను? ఇక ఈ దెబ్బతో ఆ వసుధ పని అవుట్. తను ఇంట్లో నుంచి బయటికి, ఈ ఆస్తి మన చేతుల్లోకి. అప్పుడేనా మళ్ళీ మా అమ్మ అంతటితో ఊరుకుంటుందా? మా తమ్ముడికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది. అయితే మరి ఈ ఆస్తిని కొట్టేయటమేలా? ఏముంది, ఈసారి మన చెప్పు చేతుల్లో ఉండే ఒక అమాయకపు పిల్లను చూసి వాడికి కట్టబెడితే అప్పుడిక ఈ ఆస్తంతా మనదే అవుతుంది. ఇక తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.